Hi guys, welcome to the channel. Long time videos చేయలేదు అసలు డ్యూ టు సమ్ వర్క్. సో ఇన్ని రోజులు హైదరాబాద్లోనే, సో ఐ వాజ్ బిజీ. సో ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను అందరు మా వాళ్ళని కలిసి ఆఫ్టర్ లాంగ్ టైం. మస్తు రోజులకి గైస్ వీడియోస్ తీసి మావాడు వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నాడు గైస్. ఆ ఫ్రెండ్ ఎవరంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి మా ఆదుని పక్కన ఉన్న తారాపురం అనే ఊరిలో తారాపురంలో ఆంజనేయ స్వామి జాతర జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. మా గ్యాంగ్ అందగాడు అండ్ ఇక్కడ వచ్చేసి దేవుళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి అలంకరించి తీసుకెళ్తారు. గైస్ దిస్ ఈజ్ మంజు. హాయ్, దిస్ ఈజ్ వంశీ. ఆల్రెడీ బ్లాగ్లు చూశారు. దిస్ ఈజ్ ప్రమోద్. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు, వీడిని చూసిందలే. అండ్ మా స్వామి కౌశిక్, ప్రమోద్, పవన్ కౌశిక్. జై శ్రీరామ్. గైస్ మేమందరం ఒకప్పుడు ఈ ఇంట్లో ఏం చేయలేదు, షార్ట్ ఫిల్మ్ చేస్తాం. దోస్ ఆర్ గోల్డెన్ మెమరీస్. ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటాం ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసి. ఇక్కడ ఎందుకు కొడతారు? అండ్ తారాపురం వచ్చేసి చాలా ఫేమస్. చుట్టుపక్కల ప్రతి గ్రామాల వాళ్ళు ప్రతి సాటర్డే ఇక్కడ వచ్చి నిద్ర చేసి వెళ్తారు. సో మంచి మహిమ గల ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ. ఇది వచ్చేసి ఆ రథం. గుళ్ళో పూజ అంతా అయ్యాక స్వామిని లోపల తీసుకెళ్ళాక తర్వాత ఈ రథంని లాగుతారు. ఇది ఉగాది రోజు లాగిన రథం. ఇది ఓన్లీ ఊరి వరకే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ డే ఇంకొక పెద్ద జాతర జరుగుతుంది. సో అది చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. ఇంకా స్వామిని అయితే అలంకరించి ఊరేగింపుకైతే తీసుకెళ్లారు. సో ఇక్కడి నుంచి గుడి దాకా ఈ విగ్రహాలని తీసుకెళ్తారు.
స్వామివారిని గుడిలో తెచ్చాక స్వామిని ఎత్తుకొని ఇలాగా నాట్యం చేస్తారు. సో ఇది ఆనవాయితీ. అండ్ ఇది అయ్యాక స్వామి విగ్రహం తీసుకెళ్ళి బయట ఉన్న రథంలో కూర్చోబెట్టి ఊరేగింపిస్తారు. జాతర అయ్యాక మేము ఇంకా అక్కడ వగ్గాని బజ్జి తిన్నాం. వగ్గాని ఈజ్ మ్యాండేటరీ తారాపురంకి వస్తే మేము. వగ్గాని అంటే మావాడికి ఇంకా వగ్గాని అటాక్ చేస్తుంది. తీసుకో మంచి వగ్గాని తిను. సో దట్ ఈస్ ద వీడియో కంటిన్యూగా చేస్తానని అనుకుంటున్నా. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్. Please support the channel. Thank you.